బీజేపీ నాయకులు ఎందుకు వచ్చారనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. దేనికోసం ఇక్కడికి రావడం జరిగింది, అసలు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? తిర్లంగి గ్రామంలో జరుగుతున్నటువంటి విషయం అయితే కుటుంబ నేపథ్యంలో ఉన్నప్పటికి కూడా ఇవాళ దాన్ని రాజకీయ వాతావరణం, రాజకీయ నేపథ్యంలోకి వచ్చేసరికి కూటమి పార్టీల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎన్నికల్లో కూటమిగా వెళ్ళాము, విజయం సాధించాము, అంతవరకు బాగానే ఉంది. తర్వాత పాలన ఒకవైపు చక్కబెడుతున్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీల నుండి కూడా ప్రత్యేకించి జనసేన, భారతీయ జనతా పార్టీ నుండి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో సమన్వయ కమిటీలు అసెంబ్లీ స్థాయిలోనూ ఏర్పాటు అయినప్పుడు మాత్రమే ఇది ఒకవైపు ప్రారంభమైతే కుటుంబ సమస్యగా ప్రారంభమైనప్పటికీ రాను రాను రాజకీయ నేపథ్యం పులుముకుంటూ పార్టీల మధ్య వైరంగా మారుతున్నటువంటి తరుణం ఇది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందనేసి అంటే కూటమి పార్టీల మధ్య సయోధ్య కోసమని సమన్వయ కమిటీలు అసెంబ్లీ స్థాయిలో నిర్మాణం అయినప్పుడు మాత్రమే ఇలాంటివి కొన్ని విషయాలు పరిష్కారానికి వస్తాయి. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి శాంతి భద్రతలు కాపాడుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం వచ్చినట్టు. ఈ కుటుంబానికి అడ్డుగా ఆటంకంగా నిలిచినటువంటి ఆ నాయకుడు ఎవరు, ఆ కుటుంబంపై దాడి జరిగిన పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ పార్టీ పరంగా మీరు అండగా నిలిచిన ఈ వారికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఇప్పుడు వాళ్ళకి అండగా వేరే ఎవరో నిల్చున్నారు అన్నటువంటి అంశం కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, కుటుంబాలుగా వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది. సో ఈ నేపథ్యంలో నేను అందువల్లనే ప్రస్తావిస్తున్నాను. అటువైపు వ్యక్తులు వైసీపీ వ్యక్తులైతే ఒకలాగా ఉండొచ్చు, అదే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులే అయినప్పుడు ఇది ఇవాళ రేపు గ్రామ కక్షలు ఏ విధంగా మారుతున్నాయని. ఎవరా వ్యక్తులు, ఎంత స్థాయి వ్యక్తులు? స్థాయి అనేది ఇక్కడ అప్రస్తుతము. ఇది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అంశమే కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటిది. కానీ నియోజకవర్గానికి ఒక మంత్రి ప్రాతినిధ్యం చేస్తున్నట్టు ఉన్నటువంటి ఆ గ్రామం అది. ఆ గ్రామంలో జరిగినటువంటి ఏదైతే వీళ్ళకి దాడి ఉందో దాని మీద న్యాయపరమైన ఆటంకాలు ఎందుకు వారికి సెక్యూరిటీ కల్పించారు? మంత్రి గారి దృష్టిలో మా నాయకులు మాట్లాడేటప్పుడు అవతల ఏదైతే వీళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు అన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఆ మంత్రి గారు వ్యక్తపరిచినటువంటి ఒక సందర్భం ఉంది. అయితే మేమేమంటామనేసి అంటే వాళ్ళు వైసీపీయా లేకపోతే మరొకరు అనే కాదు, ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులకి కుటుంబ కలహాలుగా ప్రారంభమయ్యి ఈ రాజకీయ రంగు పులుముకుండా ఉన్నటువంటి సంబంధంలో కూటమి మధ్య సమన్వయానికి ఖచ్చితంగా కమిటీలు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇవాళ ఎస్పీ దగ్గరికి రావాల్సిన పని లేదు, మొన్న పోలీసుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఆ కూటమి సభ్యుల మధ్యలోనే కూర్చొని ఇది ఏదైనా పరిష్కారం జరిగే 6 నెలలు కావస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సమయం కుదరపోవడానికి ఏ పరిష్కారం ఏ దిశగా వెళ్తే ఇది ఒక పరిష్కారం దిశగా వస్తుంది. కూటమి పాలన మాత్రమే మార్క్ వేసుకుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం 3 పార్టీల మధ్య కూడాను ఇంకా కుమ్ములాట ఉంది అనడానికి ఈ కుటుంబానికి జరిగినటువంటి ఒక అన్యాయం నిద్రని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అభిప్రాయం వస్తుంది కదా. ఇప్పుడు పార్టీలు ఇవాళ గ్రామ కక్షలు ఎలా ఉన్నాయనేసి అంటే అల్టిమేట్గా పార్టీ రంగు పులుముకుంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు మా కార్యకర్త అక్కడ ఇబ్బంది పడుతుండేటప్పుడు ఖచ్చితంగా మేము వారికి సంఘీభావం ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత మా మీద ఉంటుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏంటనేసి అంటే ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర పార్టీలు, అన్ని పార్టీలు, 3 పార్టీల తాలూకా నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీ కాదు, లేదా జనసేనని కాదు, లేదా కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పరిస్థితి కూడా ఆ విధంగా ఉండొచ్చు. వాళ్ళ మధ్య కూడా ఏదో సైక్యత ఉందని చెప్పేసి వీళ్ళు అనుకోవడానికి లేదు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంది.